నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ లైఫ్ కోచ్. ఒక రోజు ఒక బటర్ఫ్లై ఎగురుతూ అనుకుందంట, కిందగా కనబడిన తాబేలుని చూసి, అబ్బా తాబేలు లైఫ్ ఎంత బాగుందో కదా, తను ఎంత కామ్గా పీస్ఫుల్గా ఉంది, నేనైతే ఎగురుతూ అక్కడ ఇక్కడ తిరగాల్సి ఉంటుంది అని అనుకుందంట. అదే తాబేలు అనుకోకుండా ఇలా పైకి చూస్తే ఈ బటర్ఫ్లైని చూసే తాబేలు అనుకుంది, బటర్ఫ్లై ఎంత బాగుంది, దానికి వింగ్స్ ఉన్నాయి, అలా ఎగురుతూ వెళ్ళొచ్చు ఒకటే ప్లేస్లో ఎంత స్లోగా నడవకుండా అని తాబేలు అనుకుందంట. చూస్తూ ఉండంగానే ఒకరోజు ఒక పాండ్ దగ్గరికి ఈ రెండు చేరుకుంటాయి ఒకటేసారి. అండ్ ఇద్దరు షేర్ చేసుకుంటాయి వాటి ఒపీనియన్స్. నీ లైఫ్ ఎంత బాగుంది, నీ లైఫ్ ఎంత బాగుంది అని ఒకరికొకరు చెప్పుకుంటున్నాయి. అప్పుడు వాటికి అర్థమైంది ఏంటి అంటే, కంపారిజన్ వల్ల మన ఇద్దరి ప్రశాంతత పోతుంది అని. అసలు దేవుడు మనల్ని అలా తయారు చేశాడంటే హీ షుడ్ హ్యావ్ సమ్ పర్పస్ కదా. ఆయన ఏ పర్పస్ లేకుండా ప్లానింగ్ ఉండదు. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ ద గాడ్స్ ప్లాన్ కదా. ఒకరితోని ఒకరు కంపేర్ చేసుకొని మనం అనవసరంగా ప్రశాంతత కోల్పోతున్నాము అని ఎప్పుడైతే అవి రెండు రియలైజ్ అవుతాయో, కంపారిజన్ వద్దు, నేను నీలాగానే తయారు చేశాడు, నా పర్పస్ నాది, నీ పర్పస్ నీది, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో మన లైఫ్లో కూడా తెల్ల, నలుపు, పొట్టి, పొడుగు అని తెలుసో తెలియకుండా చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు, లేదా చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం జనరల్గా ఏం చేస్తామంటే తెలియకుండానే మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనకి మనం ఒక పనిష్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఎస్ ఆర్ నో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇలా కాదు, మరి ఆ కంపారిజన్ నా ప్రశాంతతని కోల్పోతున్నాను అని అంటారా? డెఫినెట్గా నా కౌన్సిలింగ్ సెషన్స్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లింక్లో మా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్